ఎప్పుడు కూడా ఏ మనిషికి కూడాను సమస్య చిన్నది అనుకున్నప్పుడు కాన్కర్ చేయాలన్న ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్కర్ చేయాలన్న కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు మీరు చేసే పనిలో మీకు ఒక సంతోషం వస్తుంది. యూ వాంట్ టు డూ దట్. యూ ఆర్ ఎక్సైటెడ్ టు డూ దట్. యూ ఆర్ మోటివేటెడ్ టు డూ దట్. సో జనరల్‌గా అమ్మో! ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ చాలా కష్టం, నేను చేయలేను. హిస్టరీ అన్ని డేట్స్ గుర్తుపెట్టుకోవాలి, చాలా కష్టం. సో డోంట్ డివైడ్. ఆ మైండ్‌సెట్ మీ మైండ్స్‌లో ఉంది అంటే గనక మీరు కాన్కర్ చెయ్యలేని ఒక సమస్యని మీరు క్రియేట్ చేసుకుంటున్నారు మీకు మీరే. ఫర్ ఎగ్జాంపుల్ మీ టీచర్స్ ద్వారానో, మీ ద్వారానో మీ మార్కులు మీకు ప్రాబబ్లీ ఎప్పుడు తక్కువ వస్తూ ఉండొచ్చు. ఎందుకు తక్కువ వస్తుందంటే బికాస్ ద సబ్జెక్ట్ మీరు చెయ్యలేక కాదు. మీ మైండ్‌లో మీకు రాదు అని మీకు మీరు అనుకోవడము, ఆర్ మీలో ఉన్న టీచర్సో, పేరెంట్సో ఎవరో చెప్పడం నీకెందుకు ఎప్పుడు ఈ మ్యాథ్స్ రాదనడమో, మీకు రాక కాదు మీకు మార్కులు తక్కువొస్తున్నది. మీ మైండ్‌లో ఆల్రెడీ మీరు ఒక పరదా యేసేసుకున్నారు. మీరు ఎప్పుడు కూడా జీవితంలో ఫైట్ చేసే సమస్య ఎప్పుడైనా చిన్నదుండాలి, పెద్దదుండకూడదు. సమస్య మీకు పెద్దగా కనబడొచ్చు. కాకపోతే సమస్య నిజంగా పెద్దది కాదు. సమస్య చిన్నదే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కాలిక్యులస్ రాదు. లెట్ అస్ సే మీ మ్యాథ్స్‌లో 10 చాప్టర్స్ ఉన్నాయి. 10 చాప్టర్స్‌లో కాలిక్యులస్ ఈస్ ఓన్లీ వన్ ఆఫ్ ద చాప్టర్స్. కాలిక్యులస్ చేయలేకపోతే మ్యాథ్సే బ్యాడ్ అని డిక్లేర్ చేయడానికి లేదు. అన్‌ఫార్చునేట్‌గా మీ ఫస్ట్ చాప్టరే కాలిక్యులస్ ఉందనుకోండి. సో, మీరు మొదలు పెట్టడమే ఒక నెగెటివ్ ఇంప్రెషన్‌తో మొదలుపెడుతున్నారు. అమ్మో! నాకు రాని సబ్జెక్ట్ నేను చేసుకుంటున్నానని ఒక పెద్ద పరదా అన్నది వేసేసుకుంటారు. ఇలాంటప్పుడు మీ లెర్నింగ్ అన్నది ఆబ్వియస్‌గా ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్.